ప్రభుత్వం అనేది ప్రభుత్వంలాగా పనిచేయాల. అది అందరికీ సంబంధించింది. సంపద ఉంటుంది కదా, పేదలకి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి పథకాలు అంటే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? పన్నుల ద్వారా కదా ఆదాయం తీసుకుంటుంది. పన్నులు తెలుగుదేశం వాళ్ళు మాత్రమే కడుతున్నారా? పన్నులన్నీ కూడా చాలా ఎక్కువ శాతం పన్నులు దేనిల ద్వారా వస్తాయి? పరోక్ష పన్నుల ద్వారా వస్తాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వస్తాయి. అంటే మనం ఏదైనా వస్తువు కొంటే, సెల్ ఫోన్ కొనవచ్చు, సబ్బు కొనవచ్చు, ఇంకోటి కొనవచ్చు, ఏం కొన్నా కానీ కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్కి కొంత స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంటుంది. అందరి సంపదని, అందరూ పన్నులను కొంటున్న డబ్బుల్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఇవ్వమని అంటే ఏం, దాని అర్థం ఏమి? భవిష్యత్తు ఇంకెలా తయారవుతుంది? ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తూ ఉన్నా. మామూలు కూడా ప్రభుత్వానికి ఉండే ప్రధానంగా ఉండే లక్షణం ఏంటంటే బహుజన హితాయ బహుజన పితాయ, ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు పనిచేయాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలా పనిచేయట్లేదు. అది నేను చెప్పదలుచుకుంది. P4కు సంబంధించిన వాటిల్లో లోటుపాట్లు ఉన్నదాన్ని మర్చిపోయి కొత్తవి తీసుకొచ్చి, కొత్త పదాలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే పనే చేస్తున్నారు. గ్రామాల్లో అయితే ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చడం ద్వారా కానీ, డీలర్లను మార్చడం ద్వారా కానీ, యానిమేటర్లను మార్చడం ద్వారా కానీ, ప్రభుత్వ పథకాలు ఇచ్చే దాంట్లో కేవలం సెలెక్టివ్గా, ఎలెక్టివ్గా ఉండడం ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారు.